మిత్రులారా, ఈ బ్రిడ్జి గత 15 రోజులుగా గుంటబడి రాకపోకలకు ఇబ్బందికరంగా యాక్సిడెంట్లు జరిగేటువంటి టర్నింగ్ పాయింట్లో చాలా ఇబ్బందిగా ఉంది. అయినా సరే అధికారులు స్పందించి ఈ గుంటని పూడ్చే మరమ్మతులు చేసే పరిస్థితి లేదు. అంటే అధికారులు ఉన్నారా లేదా అంటే గ్రామంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఒక పక్క సీఎం గారు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ 15 రోజులుగా గుంటుంటే ఆర్ఎండ్బి అధికారులు కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇక్కడ గ్రామస్తులే దీన్ని ఏర్పాటు చేసి ప్రమాదాలు జరుగుతుంటే ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయినా సరే అధికారులు వచ్చి ఈ బ్రిడ్జిని యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. వాటిల్లో భాగంగా ఇలాంటి బ్రిడ్జీలు, ఇంకా కూడా ఈ పాతకాలం నాటి బ్రిడ్జి ఇది. మరొక ఓవర్లోడ్ వెహికల్ వస్తే ఖచ్చితంగా ఈ బ్రిడ్జి పడిపోయే పరిస్థితి ఉంది. అధికారులు ఇప్పటికైనా సరే మొద్దు నిద్ర వీడి ఖచ్చితంగా ఈ బ్రిడ్జిని తొందరలో మరమ్మతులు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుకుంటాం. పూడ్చాలి రోడ్డు మీద గుంటనే పడిపోయిన ఈ బ్రిడ్జి గుంటని పూడ్చాలి. చాలా రోజులుగా ప్రజలు ఇబ్బంది పడుతున్న ఈ గుంటని పూడ్చాలి. ఆర్ఎండ్బి అధికారులు నిద్ర లేవాలి. ఆర్ఎండ్బి అధికారులు నిద్ర లేవాలి. యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ గుంటను వెమ్మటే పూడ్చాలి. ఈ గుంటని మరమ్మతులు చేసి పూడ్చాలి. ఆర్ఎండ్బి అధికారులు నిద్ర లేవాలి. ఆర్ఎండ్బి అధికారులు నిద్ర లేవాలి. పూడ్చాలి ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి గుంటని పూడ్చాలి. ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి గుంటని సిపిఎం పార్టీ, సిపిఎం పార్టీ.